పార్టీ అండ లేకుండా నెగ్గగలరా? చాలామంది ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఇమేజ్తో గెలిచామనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు నిరభ్యంతరంగా బయటికి వెళ్ళి పోటీ చేయొచ్చు. సీఎం చంద్రబాబు నాయుడు నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేసిన కామెంట్స్ అంటే ఎమ్మెల్యేలు ప్రభుత్వ పెద్దల మాట వినడం లేదు, పార్టీ ఆదేశాల్ని బేఖాతరు చేసేస్తున్నారు, అంతా తమ సొంత బలమే అనుకుంటున్నారు, పార్టీ బలం కాదనుకుని తమ బలంతోనే గెలిచేసామన్నట్టుగా భావిస్తున్నారు. ఇవి సీఎం చంద్రబాబు చెప్తున్న మాటలు. అంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని ఎమ్మెల్యేలు బేఖాతరు చేస్తున్నారనేటువంటి అంశాన్ని స్వయంగా చంద్రబాబు అంగీకరించారు. అంటే రాష్ట్రంలో అధికార పక్షంలో పరిస్థితులు ఎట్టా ఉన్నాయో ఆయన చెప్పదలుచుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చెలరేగిపోతున్నారు, యథేచ్ఛగా సాగుతున్నారు, అడ్డం దిడ్డంగా అందిన కాడికంతా దోచుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇవి ఇన్నాళ్ళుగా చాలా పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు. ఇప్పుడు దాన్ని చంద్రబాబు అంగీకరిస్తున్నట్టు కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు ఎవరికి వాళ్ళు అన్నట్టుగా సాగుతున్నారు, పార్టీని అసలు లెక్కే చేయటం లేదు, పార్టీ కాదనుకుని తమ సొంత బలమే తమ గెలుపు వెనక కారణం అనుకుంటున్నారు. ఇది ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు. అంటే తెలుగుదేశం పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యేలు సిద్ధాంతాలపై అవగాహన లేని వారికి టికెట్లు ఇస్తే తిరువూరు లాంటి పరిస్థితులే ఎదురవుతాయి. చంద్రబాబు కామెంట్స్ అంటే తిరువూరులో కొలికిపూడి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకి విరుద్ధంగా సాగుతున్నారు. ఇది చంద్రబాబు చెప్పిన మాట. ఆయన ఏం చెప్పారు? కేశినేని చిన్ని విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి టీడీపీ నాయకుడు రేషన్ బియ్యం స్కామ్ జరుపుతున్నారు. రేషన్ బియ్యం స్కామ్ దారులు ఇచ్చినటువంటి డబ్బులతో తిరువూరులో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ని కొనుగోలు చేశారు. తిరువూరులో కేశినేని చిన్ని మనుషులు గంజాయి అమ్ముతున్నారు. భద్రాచలం నుంచి తీసుకొచ్చి గంజాయి సాగుతోంది. కేశినేని చిన్ని హైదరాబాద్ ప్రగతి నగర్లో కోట్లాది రూపాయల సొమ్ము రియల్ ఎస్టేట్లో మోసం చేశారు. ఆయన క్యాసినోలు నిర్వహిస్తున్నారు. ఇవి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎంపీ మీద చేసినటువంటి ఆరోపణలు. ఇవన్నీ సిద్ధాంతాల మీద అవగాహన లేకపోవడం వల్ల జరిగినటువంటి వ్యవహారంగా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఇప్పుడు కేశినేని చిన్నిని కొలికిపూడి శ్రీనివాసరావుని ఇద్దరిని పిలిచి మాట్లాడండి అంటూ ఆయన పార్టీ నాయకత్వానికి అప్పగించారు. ఇద్దరి నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. వివరణ తీసుకున్న తర్వాత ఈరోజు లండన్ బయలుదేరుతున్నటువంటి చంద్రబాబు 6వ తారీఖున తిరిగి వస్తారు. లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ సమస్యలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంటాను అని ఆయన చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు నిజానికి యూఏఈ పర్యటనలో ఉండగా ఆంధ్రప్రదేశ్లో కొలికిపూడి వర్సెస్ కేశినేని చిన్ని వివాదం ఒక్కసారిగా దుమారం రేపింది. అయితే ఆ తర్వాత హఠాత్తుగా మోంతా తుఫాను ఎడావుడంతా రావడం వల్ల ఆ వివాదం చల్లారినట్టు కనిపించింది. కానీ తిరువూరులో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ అన్నది చాలా పెద్ద స్థాయికి చేరుతోంది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి చంద్రబాబు ఇప్పటికే 10 రోజులు గడిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆయన లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పరిష్కరిస్తాను అని చెప్తున్నారు. పైగా సిద్ధాంతాల మీద అవగాహన లేకపోవడం వల్లే కొలికిపూడి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అన్నట్టుగా ఆయన మాటలు. అంటే తెలుగుదేశం పార్టీ ఎలాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చిందో, ఏ రీతిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు సాగుతున్నారో, ఎలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీ వ్యవహారం ఉందో ఆ పార్టీ అధినేత చెప్తున్నారు. ఎవరో మనలాంటి వాళ్ళు అక్కడ అట్టా జరుగుతుంది, ఇక్కడ ఎట్టా అవుతుందని మనం చెప్పడం కాదు, స్వయంగా చంద్రబాబు నాయుడు అంగీకరిస్తున్నటువంటి మాట.